అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆఖరి పోరాటం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. జరిగిందంతా చెప్పగానే ప్రవళిక షాక్ అయింది. కొంచెం సేపు నోటమాట రాక విహారినే స్తబ్దంగా చూస్తూ ఉండిపోయింది. మెదడు ఆలోచించటం మానేసింది. ఈ యువకుడు స్వామిని బురదలో ముంచేశాడు, స్వామిని బురదలో ముంచేశాడు, స్వామిని బురదలో ముంచేశాడు. ఆమె కళ్ళప్పగించి అలానే చూస్తూ ఉండిపోయింది. వెన్నులో సన్నటి జలధరింపు, మరోవైపు పెళ్ళుబికే ఆనందం. తన ముందు నిలబడ్డ విహారి ఎంతో ఎదిగిపోయినట్టు కనిపించాడు. ఎవరూ సాధించలేనిది ఈ సామాన్యుడు సాధించాడు. కానీ ఎంతటి మహావృక్షమైనా పెను తుఫానుకి కూలిపోతుంది. ఈ విజయం కేవలం తాత్కాలికమేనని మనసు చెబుతోంది. ఏమిటి వినగానే అలా అయిపోయావు? నవ్వుతూ అడిగాడు విహారి. ఆమె తెప్పరిల్లి, నేను నమ్మలేకపోతున్నాను అంది. నమ్మినా నమ్మకపోయినా జరిగిందది. నీకు అర్థం కావటం లేదు విహారి. స్వామి ఊరుకోడు, ఏడిసాడు. ఏం చేస్తాడు? వాడిది ప్రాణమే, నాది ప్రాణమే. విషయం అంతవరకు వస్తే అప్పుడు చూసుకుందాం నిర్లక్ష్యంగా అన్నాడు. చూడు ప్రవళిక, మీ యంత్రాంగంలో వచ్చిన చిక్కే అది. ప్రతిదానికి సాక్ష్యాలంటారు, ఆధారాలంటారు. నాకు అలాంటివి అవసరం లేదు కదా. వాడు మనిషే, వాడికి ప్రాణభయం ఉంటుంది. కాస్త భయపెట్టానంతే. నా జోలికి రాకు అని చిన్న వార్నింగు అంతే అంటూ మళ్ళీ నవ్వాడు. కానీ అతడి సంగతి నీకు తెలియటం లేదు విహారి. ఇంత బలగంతో నేనే ఏమీ చేయలేకపోయాను. అతడెంత నరరూప రాక్షసుడో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను కాబట్టి చెబుతున్నాను. తనకు కావలసిన దాన్ని ఎలాగైనా సాధించగలడు. అతడు ఎన్ని హత్యలు చేసైనా సరే, ఎంత రక్తం పారించైనా సరే, ఆ రోజు నేనింకా మర్చిపోలేను. ఏమిటి నువ్వు చూసింది? దేశానికి నియంత కావాలన్న ఆ మత ప్రవక్త ఆలోచన ఇప్పటిది కాదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి దీని గురించి బీజం నాటి నీరు పోస్తూనే ఉన్నాడు. అతడు ఈ మత ప్రచారకుడు కాకముందు కొంతకాలం సైన్యంలో కూడా పనిచేశాడనుకుంటాను. అందుకే అతడికి మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలుసు. యుద్ధం పూర్తయి నాన్న ఇంటికి వచ్చేశారు. నేనప్పటికి చిన్నపిల్లని. గ్రాడ్యుయేషన్ పూర్తయిందంతే. ఆ సెలవుల్లో అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. మరుసటి రోజు పెళ్ళనగా అన్నయ్య నాన్న రహస్యంగా మాట్లాడుకోవటం నేను విన్నాను. ఏదో మిలిటరీ కుంభకోణాన్ని నాన్న ఆధారాలతో సహా పట్టుకున్నాడు. దానికి సాక్ష్యాలున్నాయి. అవి బయటకు వస్తే కొందరు రాజకీయ నాయకుల జీవితాలు తలక్రిందులైపోతాయి. 50 కోట్ల రూపాయల డీల్ 10 కోట్ల లంచంతో చేతులు మారింది. సరిగ్గా ఆ సమయంలో అనంతానంద స్వామి ఆ గదిలో ప్రవేశించాడు. నేను అంత డబ్బు చూడటం అదే మొదటిసారి. 1 కోటి రూపాయలు కట్టలు నాన్న ముందు పోసి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ రుజువులు డాక్యుమెంట్లు ఇచ్చేయమన్నాడు. నాన్న కాలితో కొట్టాడు. చీ పొమ్మన్నాడు. స్వామికి కోపం రాలేదు. 1 కోటి రూపాయలు ఇస్తానంటే వద్దన్నావు. అందులో 10వ వంతు ఖర్చు పెట్టి నీ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్లు ఎలా సంపాదిస్తానో చూడు అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం జరిగింది ఆ సంఘటన. పెళ్లి రిసెప్షన్ జరుగుతూ ఉండగా ప్రవేశించాడు రామ్లాల్. చేతిలో మిషన్ గన్ ఉంది. పెళ్లి హడావిడిలో అతన్నెవరూ పట్టించుకోలేదు. అన్నయ్య వదినలు టేబుల్ దగ్గర నిలబడి ప్రెజెంటేషన్లు అందుకుంటున్నారు. వెనక నుంచి పై గదుల్లోకి ప్రవేశించారు కొందరు. అంగుళం కూడా వదలకుండా పరిశోధించారు. వాళ్ళని ముందు చూసింది అమ్మ. వాళ్ళలో ఒకడు నిర్దాక్షిణ్యంగా ఆమెని పొడిచేశాడు. పై అంతస్తు నుండి క్రింద పడి ఆమె మరణించడంతో మాకు జరుగుతున్నదేమిటో తెలిసింది. నాన్న రివాల్వర్ కోసం పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రామ్లాల్ చేతిలో మిషన్ గన్ను నిప్పులు కక్కింది. మొదట మరణించింది అన్నా వదినలు. పసుపు తడి ఆరకుండానే రక్తంలో కూలిపోయారు. ఐస్ క్రీమ్ తింటున్న పసిపిల్లలు అలాగే ముందుకు కుప్పకూలిపోయారు. అతిథులు, ఆడవాళ్ళు, మొత్తం మా బంధువర్గాన్ని, స్నేహితుల్ని మిగలకుండా చేయడానికే కంకణం కట్టుకున్నట్టు రామ్లాల్ చేతిలో మిషన్ గన్ నిప్పులు కక్కింది. లోపలికి పరిగెత్తడానికి కూడా వ్యవధి లేనంత తొందరగా జరిగిపోయింది ఆ సంఘటన. వాళ్ళు నాన్నని చంపలేదు. ఐసు కొట్టే కత్తితో కాళ్ళు నరికేశారు. అది బహుశా స్వామి ఇన్స్ట్రక్షన్ కాబోలు. నాన్న రక్తపు మడుగులో కూలిపోయాడు. ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఒక సజీవ శిల్పంలా ఇప్పటికీ కదులుతోంది. కరిగిన ఐస్ క్రీం, పగిలిన కూల్ డ్రింక్ సీసాల మధ్య ప్రవహించే రక్తపు కాల్వలు కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ కనబడుతున్నాయి. డాక్యుమెంట్లు తీసుకుని రామ్లాల్ విజయగర్వంతో అక్కడి నుండి కదిలాడు. మిషన్ గన్ వదిలేశాడు. 2 రోజుల తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అన్నింటికన్నా చిత్రమైన, అనూహ్యమైన సంఘటన అప్పుడే జరిగింది. రామ్లాల్కి ఉరిశిక్ష పడుతుందనుకున్నాం.
భారతదేశపు ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ పరమేశ్వరం ఆ కేసును టేకప్ చేశాడు. పెనుగాలికి ఆకులన్నీ రాలిపోయినా కొన్ని మిగిలినట్టు మేము కొంతమంది సాక్షులం మిగిలాం. రామ్లాల్ లాంటి ఎత్తు పొడవున్న నలుగురిని పరమేశ్వరం బోన్లో నిలబెట్టాడు. రామ్లాల్ని నేను గుర్తుపట్టాను. కానీ కంగారులో అటు ఇటు పరిగెత్తిన అతిథులు ఆ నలుగురిలో ఎవరు మిషన్ గన్ పేల్చారో సరిగ్గా చెప్పలేకపోయారు. లాయర్ పరమేశ్వరం వాగ్ధాటి వాళ్ళ జ్ఞాపక శక్తిని చిన్నాభిన్నం చేసింది. అతి ప్రశ్నల బాణాలు వాళ్ళ నమ్మకాన్ని చీల్చి చెండాడాయి. ఆ అయోమయాన్ని ఆ క్రిమినల్ లాయర్ క్యాష్ చేసుకున్నాడు. మిషన్ గన్ మీద ఉన్న వేలిముద్రలో కోర్టులో పరిశీలనకొచ్చాయి. పరమేశ్వరం తనలో తనే ఎందుకు నవ్వుకున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. మిషన్ గన్ మీద ఉన్న వేలిముద్రలు ఆ నలుగురిలో ఏ ఒక్కరివి కావు. అప్పుడు తెలిసింది దాని అర్థం. ఇదంతా ప్రీ ప్లాన్డ్. పరమేశ్వరం క్రిమినల్ లాయరే కాదు, మాస్టర్ బ్రెయిన్ ఆఫ్ ది క్రైమ్ అని. అంతమందిని చంపి రక్తాన్ని ఏరులా పారించిన నరరూప రాక్షసుడు న్యాయస్థానంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రింద వదిలివేయబడ్డాడు. రామ్లాల్ భుజం మీద ఒక చెయ్యి, పరమేశ్వరం మీద ఒక చెయ్యి వేసి కోర్టు హాల్ నుంచి బయటికి నడుస్తూ, అనంతానంద స్వామి మా వైపు విజయగర్వంతో చూసిన చూపు చరిత్రలో ఏ టెర్రరిస్టు వ్రాయని అదృశ్య రక్తాక్షరాల్ని నా గుండెల మీద వ్రాసింది. నాన్న శాశ్వతంగా కుంటివాడయ్యాడు. విదేశీయులతో యుద్ధంలో పరమవీర చక్ర సంపాదించిన నాన్న దేశద్రోహులకి కాళ్ళు అర్పించుకోవలసి వచ్చింది. చదువు, ఆడుకోవటం, జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకోవటం, ఇలాంటి నా జీవితం ఆ క్షణం నుంచి మారిపోయింది. నా జీవితంలో ఏకైక శత్రువులుగా అనంతానంద స్వామి, అతడి గ్రూపు మిగిలిపోయారు. అదే ఆఖరి వరకు నా పోరాటంగా మనసులోనే అనుకున్నాను. డిపార్ట్మెంట్లో ఆఫీసర్నయ్యాను. కానీ స్వామి శక్తితో పోల్చుకుంటే నా అధికారం ఎంత చిన్నదో డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత తెలిసింది. నా ఆఫీసులోనే నాకు శత్రువులు, శత్రువులకి తొత్తులు, డబ్బుకి బానిసలు, సమాంతర ప్రభుత్వ నిర్వాహకులకి బానిసలు. నేనేం చేయలేను అనుకునే టైంలో మీరు పరిచయమయ్యారు. మీ తండ్రి ఎవరో గానీ ఆయన తెలివితేటలు మీకున్నాయి. వాటికన్నా ముఖ్యంగా ఒక సైనికుడికుండే తెగింపు, నిర్లక్ష్యం మీలో కనబడ్డాయి. అనంతానంద స్వామిని కనీసం ఈ మాత్రమైనా దెబ్బతీయగలిగిన మొదటి వ్యక్తి మీరే. కానీ ఈ విధంగా మీరు బయటపడటం నాకు భయంగా ఉంది. అతడు ఊరుకోడు, ఏదో చేస్తాడు. అప్పటి వరకు ఆవేదనతో, ఉద్వేగంతో వింటున్న విహారి ఈ చివరి మాటలకి సన్నగా నవ్వాడు. అతడి మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. అయినా చివరి మాటలకి నవ్వొచ్చింది. ఇదంతా కాస్త ముందుగా నాకు చెప్పి ఉండవలసింది ప్రవల్లిక అన్నాడు. ఆమె కాస్త విస్మయంతో, చెప్తే ఏం జరిగి ఉండేది అంది. ఊబిలోకి కాకుండా లోయలోకి తోసి ఉండేవాడిని. ఐసీ 539 ఎయిర్ బస్ మద్రాసు నుంచి దూసుకు వస్తోంది. ఎడమవైపు కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు లాయర్ పరమేశ్వరం. అతడి చేతిలో పెద్ద బౌండ్ బుక్ ఉంది. తలపై నుంచి తగులుతున్న చల్లటి గాలికి అతడి వెంట్రుకలు ఊగుతున్నాయి. అతడి చేతివేళ్లు పుస్తకంలోని కాగితాల్ని తిప్పుతున్నాయి. అతడి కళ్ళజోడు వెనుక గూడు కట్టుకున్న తెలివితేటలు, అతడి నుదుటి గీతల వెనుక ఎంతోమంది క్రిమినల్స్ని రక్షించిన అనుభవం, అతడి బిగించిన పెదవుల వెనుక లౌక్యం, అతడి ముఖంలో గెలుపు తెచ్చిన తేజస్సు. ఢిల్లీ నుంచి తనని అంత అర్జెంటుగా స్వామి ఎందుకు పిలిపించాడో అతడికి అర్థం కాలేదు. డైరెక్ట్ ఫ్లైట్ దొరక మద్రాసు వరకు వెళ్ళి వెనక్కి వస్తున్నాడు అతను. అతడి కోసం విమానాశ్రయంలో కారు రెడీగా ఉంది. వెళ్ళేసరికి స్వామి ఎదురు చూస్తున్నాడు. అది భక్తులకు దర్శనమిచ్చే సమయం. అయినా పరమేశ్వరంతో మాట్లాడాలనే ఉద్దేశంతో అంతఃపురంలోనే ఉండిపోయాడు. పరమేశ్వరాన్ని చూసి, రా కూర్చో అన్నాడు. నా 40 ఏళ్ల క్రిమినల్ జీవితంలో ఎందరో గ్యాంగ్ లీడర్లు, ఆయుధాల వ్యాపారస్తులు, సైనికాధికారులు, పోలీసులు నా మీద ఎలాగో ఒకలా కక్ష తీర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారు. యుద్ధాలు చేశారు, చంపాలని ప్రయత్నించారు, జైల్లో పెట్టాలని ప్రయత్నించారు. అందరినీ ఓడిస్తున్నాను. స్వామి చెబుతూ ఉంటే పరమేశ్వరం మౌనంగా వింటున్నాడు. నాకెదురు తిరిగిన వారు నిశ్శబ్దంగా ప్రాణాలు వదిలారు. నా దారి కడ్డు వచ్చిన వారు నా అనేవారు లేక మలమల మాడిపోయారు. కానీ ఇన్నాళ్లకు కుర్రవాడు నాతో సరదాగా ఒక జోకు వేశాడు. కారులో కూర్చోబెట్టి చిటికిన వెలుతో దాన్ని లోయలోకి తోశాడు. నేను చావునని అతనికి తెలుసు. రాళ్ల మధ్య నలిగిపోయిన కారులోంచి అతి కష్టం మీద నేను బయటికి వస్తుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని లక్ష్యం లేనట్టు నడిచిపోయాడు. ఐ లైక్ హిమ్. మొట్టమొదటిసారి నా మీద ఒకడు దెబ్బతీశాడు. అతనిని చంపటం, అతడిని బెదిరించటం ఇలాంటివి నాకు ఇష్టం లేదు.
అలాంటి వాడికి రామ్లాల్ ఉన్నాడు. పరమేశ్వరం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అతడు గిలగిలలాడిపోవాలి, మానసికంగా చిత్రవధలు అనుభవించాలి. నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించు. ఒక అనామకుడిగా ఉన్న నిన్ను దేశంలోకెల్లా పెద్ద లాయర్ని చేశాను. నువ్వు నాకు చేసిన ప్రతి సహాయానికి అకౌంట్లో లక్షలు జమ చేశాను. ఇన్నాళ్ళకి నువ్వు నా మీద నిజమైన కృతజ్ఞత చూపించవలసిన రోజు వచ్చింది. ఇదంతా నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉండవచ్చు పరమేశ్వరం. ఇదేమిటి, ఎంతో గంభీరంగా ఉండే అనంతానంద స్వామి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడేమిటా అని. నిజమే, ₹1,00,00,000 ప్లానుని ఆ కుర్రవాడు విఫలం చేసినప్పుడు కూడా అతడి మీద నాకింత కోపం రాలేదు. కానీ నా ఆహాన్ని దెబ్బతీశాడతను. ఇంతకాలం ఎవరూ చేయలేని పనిని అతడు చేశాడు. అంతకి అంతా అతడికి బుద్ధి చెప్పాలి. అందుకే ఢిల్లీ నుంచి పిలిపించాను. నీకిదంతా నవ్వుగా ఉందా? లేదు అన్నాడు పరమేశ్వరం. నేను అర్థం చేసుకోగలను. గుడ్, నీ పని ఈ రోజు నుంచే ప్రారంభించు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీకే వదిలిపెడుతున్నాను. ఎన్ని రోజులు కావాలి? పరమేశ్వరం నవ్వాడు. 1 వారం చాలనుకుంటాను. ముందు నేను కుర్రవాణ్ణి చూడాలి. అదెంత పని? అతడు ఎక్కడో ఒక చోట నాటకాలేస్తూ ఉంటాడు అని ఇంటర్కంలో అడిగాడు. ఇంత చిన్న పనికి అంత దూరం నుంచి నిన్ను పిలిపించానంటే ఆ కుర్రవాడు ఎలా విలవిలలాడాలని నేను అనుకుంటున్నానో ఊహించగలవు కదా నువ్వు. ఈ చెయ్యి ఉంది చూసారా, దీనికో గొప్ప గుణం ఉంది. ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, అవతల మనిషి ఎటువంటి వాడో కనిపెట్టేస్తుంది. ఈ లోపల ఇంటర్కంలో వార్త వచ్చింది. ఈ సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో అతని ప్రోగ్రాం ఉందట, స్వామి చెప్పాడు. గుడ్, ముందు వరుసలోనే నాకు ఒక సీటు ఏర్పాటు చేయించండి, పరమేశ్వరం లేస్తూ అన్నాడు. అలాగే. పరమేశ్వరం చేసాచాడు. స్వామి నవ్వుతూ, వద్దు, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంత ప్రమాదం మరొకటి లేదని నాకు తెలుసు అన్నాడు. పరమేశ్వరం కూడా నవ్వుతూ, వెళ్ళొస్తాను అన్నాడు. అతడు వెళ్ళిపోయాక స్వామి బల్ల మీద ఉన్న ఫైల్ తీసుకున్నాడు. దాని అట్ట మీద చిన్న అక్షరాలతో విహారీ అని వ్రాసి ఉంది. అతని జీవిత చరిత్ర అంతా ఆ ఫైలులో ఉంది. ఏమిటి, మా అబ్బాయి నాటకానికి మీరు కూడా వచ్చారే అంది వర్ధనమ్మ సునాదమాలని బామ్మని చూస్తూ. అది విహారీ నాటకమని తెలియగానే సునాదమాల గుండె ఆగినంత పనైంది. లవకుశ ఆధునిక యక్షగానం అనగానే పట్టుబట్టి బామ్మని తీసుకువచ్చింది. విహారీ ట్రూప్ అది అని అనుకోలేదు. మా అబ్బాయి నాటకాలు నేను చూడను, ఇదిగో లవకుశ అన్నాడని వచ్చాను అంది వర్ధనమ్మ. నేను అంతేనమ్మా, మీ అబ్బాయి అని తెలీదు, లవకుశ అని మా మనవరాల్ని బ్రతిమాలి తోడుగా తీసుకువచ్చాను. సునాదమాల బామ్మని నమిలి మింగేసేలా చూసింది. ఛాలెంజి రాముడి సినిమాకు వెళదామంటే వద్దని ఇటు తీసుకువచ్చింది తను. తనను మోడ్రన్ గర్ల్గా చూపించడానికి బామ్మ పడే తాపత్రయం చూస్తుంటే బామ్మ మీద కోపము, ఇష్టము కలుగుతున్నాయి ఆ అమ్మాయికి. తెర వెనక నుంచి వీళ్ళని చూసిన పద్మాకర్ విహారితో కాబోయే అత్తకోడలు బాగానే మాట్లాడుకుంటున్నారు గురు అని గుసగుసలాడాడు. విహారీ నవ్వాడు. ఇంకా 12 వరకు టైం ఉందిగా. అదే సమయానికి హాల్ బయట రేముడు కార్లు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఆగాయి. ఒకదానిలో నుంచి పరమేశ్వరం, మరొక దాంట్లోంచి ప్రవల్లిక దిగారు. ఒకరినొకరు చూసుకుంటూ లోపలి ద్వారం దగ్గరకు ప్రవేశించారు. పరమేశ్వరం వ్యంగపు మర్యాద నిండిన కంఠంతో, వెళ్ళమ్మా, లేడీస్ ఫస్ట్ అన్నాడు. ముందు క్రిమినల్స్ నడుస్తుండగా వెనక పోలీసులు రావటం మర్యాద అందామె. పరమేశ్వరం బిగ్గరగా నవ్వి, ఈ ఒక్క మాటకే నీ మీద 10 లక్షలకి పైగా పరువు నష్టం దావా వేయొచ్చు అన్నాడు. ఆమె ముఖం తిప్పుకొని వడిగా లోపలికి వెళ్ళింది. గ్రీన్ రూమ్లో విహారీని కలుసుకొని, సారీ, అర్జెంట్ పని తగిలింది, వెళ్ళాలి అంది. అది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా అన్నాడు ఆశ్చర్యంగా. ప్రోగ్రాంకి మీరు రమ్మన్నారు, చూడలేకపోతున్నానని చెప్పాలిగా. ఏమిటంత అర్జెంటు పని? ఆమె నవ్వి, సిబిఐ పనులు చెప్పకూడదు అంది. పక్కనే ఉన్న పద్మాకర్, సిబిఐ అంటే గుర్తుకొచ్చింది. మీవన్నీ గవర్నమెంట్ పనులేనా? మాకు కాస్త ప్రైవేట్ డిటెక్టివ్ పని చేసి పెడతారా అని అడిగాడు. మీకేం పని కావాలి? నవ్వుతూనే అడిగింది. మాకు అమ్మాయి ఫోన్ చేస్తోంది, ఎదురుగా ఉన్నప్పుడు ఏమీ ఎరగనట్లు ప్రవర్తిస్తుంది, ఆ అమ్మాయిని పట్టుకోవాలి. ఎవరా అమ్మాయి? ప్రస్తుతం ఎక్కడుంది? వాలుగా చూస్తూ అడిగింది. ప్రస్తుతం ఈ ఆడిటోరియంలోనే ఉంది. ప్రవళిక నవ్వాపుకొని టైం చూసుకుని, మై గాడ్, టైం అయింది, వెళ్ళాలి, రేపు కలుస్తాను అని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయితో సునాదమాల సంగతి ఎందుకు చెప్పావని విహారీ అంటూ ఉండగా ఇంతలో బెల్లు మ్రోగింది. నాటకం తెరలేచింది. లవకుశ ఆధునిక యక్షగానం ప్రారంభమైంది. అందులో విహారీది సూత్రధారుడి పాత్ర.
పైనుంచి స్పాట్ పడింది. పాత్రధారులందరూ లీనమై నటిస్తున్నారు. సూత్రధారి అంటున్నాడు. ఆ విధంగా లవకుశ తండ్రితో యుద్ధం చేసి తల్లి గౌరవం నిలబెట్టిన సందర్భంలో రఘుకులపతి వారసులై యుద్ధభూమికే అధిపతులై జననీ జనకుల సహగమనానికి కారణభూతులై కుశలవులై స్పాట్లో నిలబడి ఉన్న విహారీ దృష్టి ముందు వరుసలో కూర్చున్న పరమేశ్వరం మీద పడింది. అతడి స్మృతుల పుటల్లో ఏవో కదలికలు గుర్తుకొచ్చింది. అంతే, గొంతు తడబడింది. చప్పున తల్లి కూర్చున్న వైపు చూశాడు. అప్పుడే ఆమె దృష్టి కూడా అటు పడినట్టుంది. ఆమె కుర్చీలోంచి లేస్తోంది. వెనుక తెరపడింది. ముందు స్పాట్లో అతను ఉండిపోయాడు. జనం నుంచి కరతాళ ధ్వనులు. అతడు వాటిని వినడం లేదు. తల్లినే చూస్తున్నాడు. పరమేశ్వరాన్ని చూస్తున్నాడు. పూజగదిలో ఫోటో అతని కళ్ళ ముందు కదలాడుతోంది. ఈ వ్యక్తే తన తండ్రి. మరణించాడనుకున్న తన తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా తల్లిని గుర్తించినట్టున్నాడు. ఇన్నాళ్ల తర్వాత భర్తని కలిసిన ఆనందంలో తల్లి జనాన్ని మర్చిపోయింది. విహారీ గొంతులోంచి బయటికి రాబోయిన నాన్న అనే పదాన్ని సంతోషం డామినేట్ చేసింది. వర్ధని కొడుకు చేతులు పట్టుకుని, ఒరేయ్, గుర్తుపట్టావురా? మీ నాన్నరా, మీ నాన్న అంటూ ఏడ్చేసింది. పరమేశ్వరం ఆమె తల మీద ఆప్యాయంగా చేయి వేసి నిమిరాడు. ఇన్నాళ్ల తర్వాత వాళ్ళని కలిసిన ఆశ్చర్యం అతడి కళ్ళల్లో కనబడుతోంది. అయితే తొందరలోనే అది సర్దుకుంది. ఇంతలో విహారీ తండ్రికి దగ్గరగా వెళ్ళాడు. 25 సంవత్సరాల తర్వాత కలిసిన తండ్రిని ఎలా సంబోధించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. తల్లి నిజమైన ఆనందాన్ని ఇన్నాళ్ల తర్వాత మొదటిసారి చూస్తున్నాడు. ఈ ఇబ్బంది నుంచి తప్పించడానికా అన్నట్టు పరమేశ్వరమే మొదట చేయి సాచాడు. 25 ఏళ్ల క్రితమైతే బాబూ అని ఎత్తుకునేవాడిని. అడ్డాల్లో బిడ్డని ఇప్పుడు వీధి గడ్డాల్లో పరిచయం చేస్తుంది. ఆశీర్వదించి ముద్దాడలేను, పరిచయం చేసుకుంటాను అంటూ చేయి మరింత ముందుకు సాచాడు. నేను విహారిని నాన్నగారు అంటూ ఆ చేయి అందుకున్నాడు విహారీ. ఆ షేక్ హ్యాండ్ వెచ్చగా ఉంది. విహారీ అంత ఆనందంగా ఇంతకు ముందు ఎన్నడూ లేడు. ఆ ఆనందం తండ్రి దొరకటం వల్ల వచ్చింది కాదు, తల్లి ఆనందంగా ఉండటాన్ని చూడటం వల్ల వచ్చింది. అతడికి ఊహ తెలిసిన తర్వాత తల్లి సంతోషాన్ని మొట్టమొదటిసారిగా నిజంగా చూస్తున్నాడు. అది అతనికి ఎంతో సంతృప్తినిస్తోంది. తన తండ్రి ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన లాయర్ అని తెలిసి అతడు మరింత గర్వించాడు. ఆ సంతోషంలో ప్రవల్లిక చెప్పిన లాయర్ ఇతడే అన్న విషయం మర్చిపోయాడు. అతడికి ప్రవల్లిక ఏం పేరు చెప్పిందో గుర్తులేదు. అనంతానంద స్వామి కేసుల్లో వాదించేది తన తండ్రే అన్న విషయం అతడికి తెలిసే అవకాశం ఆ 2 రోజుల్లోనూ రాలేదు. తండ్రి లభించిన సందర్భంగా అతడు హౌస్ వార్మింగ్ పార్టీ ఇచ్చాడు. తన స్నేహితులకే కాక ఊళ్ళో చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. ఈ ఊళ్ళో కూడా తన తండ్రికున్న పలుకుబడిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. నాన్నగారు, ఒక్కసారైనా ఇటువైపు పేపర్లో మీ ఫోటో వచ్చి ఉంటే మీరు మాకెప్పుడో లభ్యమై ఉండేవారు అన్నాడు. పరమేశ్వరం ఆప్యాయంగా నవ్వి, ఫోటో చూసి గుర్తుపట్టేసేవాడివా? గుర్తుపట్టలేకపోవటం ఏమిటి నాన్నగారు? చిన్నప్పటి నుంచి అమ్మ ప్రతిరోజు మీ ఫోటోకి దండం పెట్టిస్తుంది. పరమేశ్వరం ఆశ్చర్యంగా, 25 సంవత్సరాల నుంచి అని ప్రశ్నించాడు. అవును, ప్రతిరోజు 25 సంవత్సరాల నుంచి అంటూ తల్లివైపు చూశాడు. కాసింత సిగ్గుమిళితమైన స్వరంతో వర్ధనమ్మ తనని తానే మందలించుకున్నట్టు, ఎంత పాపిష్టిదాన్ని, ఫోటోకి దండ వేశాను అంది. పరమేశ్వరం నవ్వుతూ ఆమె భుజం తట్టాడు. విహారీ తల్లివైపు చూశాడు. ఈ బొట్టు అనేదాన్ని ఏ భారతీయుడు కనిపెట్టాడో గాని అతడికి 1000 కోటి వందనములు. సైన్స్ పెరిగే కొద్దీ రకరకాల లిప్స్టిక్స్, ఐలైనర్స్, క్రీమ్స్ కనిపెట్టబడి ప్రపంచపు స్త్రీలందరినీ మరి కాస్త అందగత్తెల్ని చేస్తే చేసి ఉండొచ్చుగాక. కానీ బొట్టులా స్త్రీ ముఖానికి అందాన్నిచ్చేది గత 10,000 సంవత్సరాల్లో మరేదీ కనిపెట్టబడలేదు. తల్లి నుదుటి మీద అది మరింత హుందాతనాన్ని సంతరించుకొని ప్రకాశిస్తోంది. నీ తప్పేముంది వర్ధని? తప్పంతా నాది. రైలు యాక్సిడెంట్లో 1 రోజులు ఆసుపత్రిలో ఉండి వస్తే ఇల్లు ఖాళీగా ఉంది. మీ తండ్రి గారి దగ్గరికి వచ్చి వాకబు చేయాలన్న ఆలోచన రాకపోవటం నాది తప్పు అన్నాడీ లోపులో పరమేశ్వరం. ఆ సంభాషణ అంతటితో ముగిసింది. ఆ రాత్రి 12ంటికి విహారీ మంచినీళ్ళ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వస్తూ తెరిచి ఉన్న కిటికీలోంచి లోపలికి చూశాడు. తండ్రి కాళ్ళ దగ్గర తన తల్లి కూర్చుని కాలు వత్తుతూ కనిపించింది. నీరవపు అస్తిత్వాన్ని ఆపాదించుకున్న రాత్రి తాలూకు ప్రశాంతతలో ఆ దృశ్యం అతడికెంతో మనోహరంగా కనిపించింది. గ్రామపు పొలిమేరలో గుడిసె ముంగిట్లో రాట్నం ముందు కూర్చుని ఈ లోకపు బాధలలోనూ వ్యధలతోనూ నిమిత్తం లేకుండా
నూలు వడికే వృద్ధురాలి మొహంలో కనిపించే ఆనందాన్ని ఏ రచయిత వర్ణించగలడు? శబరి వణికే చేతులు, జటాయువు విరిగిన రెక్కలు సేవలో ఉండే ఆనందాన్ని తెలుపుతాయి. తనని తాను అర్పించుకోవటం ద్వారా స్త్రీ పొందే ఆనందానికి వయసుతో నిమిత్తం లేదు. విహారీ నిశ్శబ్దంగా అక్కడి నుంచి కదిలాడు. ఎలా చెప్పను నాన్న అతడికి? నేను ఉదాహరించిన ఢిల్లీ లాయర్ నీ తండ్రే అని విహారీకి ఎలా చెప్పను? అతడి ఆనందాన్ని ఎలా పాడు చేయను? బాధగా అంది ప్రవల్లిక. వద్దమ్మా, చెప్పకు. లాయర్గా అతడు చేసిన తప్పేమీ లేదు. మనకు చాలా పెద్ద తప్పుగా తోచింది అవతలి వాళ్లకు చాలా చిన్నదిగా తోచవచ్చు. అయినా మనకి స్వామికి మధ్య ఉన్నంత స్పర్ధ విహారికి స్వామికి మధ్య లేదు కదా. ఈనాటితో అది సమసిపోవచ్చు. లేదా కొత్తగా వచ్చిన ఈ బంధాల వల్ల పరమేశ్వరమే అనంతానంద స్వామి నుంచి క్రమంగా దూరం కావచ్చు. మనం తొందరపడి అబ్బాయికి ఏదైనా చెప్తే అతడు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ విహారికి ఎప్పుడో ఒకప్పుడు తన తండ్రే స్వామి కుడిభుజం, ఆ సుప్రీంకోర్టు లాయరు అని తెలియక తప్పదు. తెలియని, కానీ మన ద్వారా వద్దు అంటున్నాను. ప్రవల్లిక సమాధానం చెప్పలేదు. ఆమె మనసేమిటో కీడు శంకిస్తోంది. పరమేశ్వరం తెలివితేటలు ఆమెకు తెలుసు. తన సంసారం పట్ల అతడు చూపించేది నిజమైన ప్రేమ అయిన పక్షంలో అంతకన్నా కావలసిందేముంది? ఆ ఆలోచనతో ఆమె మనసు తేలికైంది. తండ్రి చెప్పినట్టు తను అనవసరంగా ఎక్కువ ఊహిస్తోందేమో. భార్యాబిడ్డలంటే ఎవరికి ప్రేమ ఉండదు? కూతురు మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడు. ఈ సమయంలో నేను పెళ్లి సంబంధం మాట్లాడితే అంత బావోదనుకుంటానమ్మా. తన కొడుక్కి నిన్ను చేసుకోవటానికి అతడు నిరాకరించవచ్చు అన్నాడు. ఆమె అసలు ఆ కోణంలో ఆలోచించలేదు. విహారీ తండ్రి ఎవరో తెలిసినప్పటి నుంచి అతడేమైనా ప్రమాదాల్లో చిక్కుకుంటాడేమో అని ఆలోచించిందే తప్ప తన ప్రేమ గురించి ఆలోచించలేదు. ఆమె మనసంతా వ్యాసిలేటింగ్గా తయారైంది. ఈ కొత్త సమస్య ఆమెను మరింత కుంగదీసింది. ఒకవేళ విహారే గాని తన తండ్రి ఎటువంటి వాడో తెలిసాక కూడా ఆయన్నే సమర్థిస్తే? ప్రిన్సిపల్స్ వేరు, జీవితం వేరు. చాలా కొద్దిమందికి మాత్రమే వాటి మధ్య సయోధ్య కుదురుతుంది. అయితే ప్రవల్లిక ఆ కొద్దిమందిలోనే ఉంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. వేచి చూడటం, అదే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన మార్గం. ఒకసారి ఈ నిర్ణయానికి వచ్చాక ఆమె ఇక తన ఆఫీసు విషయాల గురించి ఆలోచించసాగింది. తన ఆఫీస్ నుంచి ఎవరో రహస్యాల్ని బయటకు చేరవేస్తున్నారన్నది నిర్వివాదం. ముందు వాళ్ళని పట్టుకోవాలి. దానికోసం ఆమె చిన్న ట్రిక్ ఉపయోగించదలుచుకుంది. అయితే ఆ ట్రిక్కే ఆమెని ప్రాణాపాయంలో పడేసింది. ఉద్యోగం పురుష లక్షణం అన్న ప్రవల్లిక మాటలకి ప్రభావితుడైన రోజు నుంచి ఇప్పటి వరకు విహారీ ఆఫీసు వ్యవహారాలన్నీ దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. పరమేశ్వరం కొడుకుని అభినందించాడు. అన్నీ చాలా అప్ టు డేట్ చేశావే. 2 నెలల్లో చేశాడండి అంది తల్లి పక్క నుంచి. నిజమా? నిజమే నాన్నగారు. అకౌంటింగు, బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ సిద్ధాంతాలు మొదట్లో అర్థం కాలేదు. ఓ 10 రోజులు కష్టపడితే అంతా తెలిసిపోయింది. విహారీ వెళ్ళిన తర్వాత పరమేశ్వరం భార్యతో అన్నాడు. నా కొడుకు ఇన్ని తెలివితేటలున్నవాడు అవుతాడనుకోలేదు సుమా. మంచి క్రమశిక్షణతో పెంచావు. ఆ నాటకాలు ఒకటి లేకపోతే ఇంకా బాగుండేదండి. ఏం తప్పేముంది? బాగా కష్టపడే ప్రతి మనిషికి రిలాక్స్ అయ్యే ద్వారం ఒకటి ఉండాలని ఇంగ్లీషులో ఒక సామెతుంది. నాటకాలాడటం ద్రోహమేమీ కాదే, అదొక హాబీ. ఆ మాట విహారీకి తెలిసి కదిలిపోయాడు. ఇన్నేళ్ల జీవితంలో తన వాళ్ళలో ఒక్కరూ ఈ హాబీని మెచ్చుకున్నవారు లేరు. తల్లితో సహా అందరూ విమర్శించేవారే. థ్యాంక్స్ నాన్నగారు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. ఇన్నాళ్లకు మీరొక్కరు నన్ను సమర్థించారు. ఆ ఇంట్లోకి 3వ వ్యక్తి ఆగమనం అతడికి ఎంతో బాగుంది. తన తల్లి ఉన్నప్పుడు అదో రకమైన నిశ్శబ్దం గూడు కట్టుకుని ఉండేది. ఆ ఇంట్లో ఎంత ఆప్యాయతలున్నా వయసు తేడా ఆ తల్లి కొడుకుల్ని వేరువేరు అంతస్తుల్లో బిగించింది. కేవలం ఒకే ఒక వ్యక్తి రాకతో ఆ నిశ్శబ్దం పటాపంచలైపోయింది. స్తబ్దతతో జారే పొద్దు ఆ ఇంట్లో హడావుడిని కొత్తగా కొని తెచ్చుకుంది. రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఈజీ చైర్లో కూర్చుని పరమేశ్వరం చదువుకునేవాడు. అతడి పక్కనే స్టూల్ మీద పీనల్ కోడ్ నుంచి కేసు స్టడీస్ వరకు పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలు దొంతర్లుగా పేర్చబడి ఉండేవి. ఆ దృశ్యం ఒకటి విహారీకి బాగా నచ్చేది. తమ సబ్జెక్టులో బాగా లోతుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ రంగపు వ్యవహారాల్లో లీనమై ఉన్నప్పుడు ఎంత తదాత్మ్యం చెందుతారో, బయట ప్రపంచాన్ని ఎంత ఏకాగ్రతతో మర్చిపోతారో అతడు ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి. అందుకే తన తండ్రి అంత పెద్ద లాయర్ అయ్యాడని అతడు అనుకున్నాడు. అతడికి ఆ ఊహే ఎంతో గర్వాన్ని కలిగించేది.
మరో 2 రోజుల్లో పరమేశ్వరం ఢిల్లీ వెళ్ళిపోవాలి. నువ్వు నాతో వచ్చేయ్ అన్నాడు వర్ధనమ్మతో. విహారిని ఇక్కడ ఒంటరిగా ఉంచా. ఒంటరేమిటి, 25 దాటుతున్నాయిగా, పెళ్లి చేద్దాం అంటూ కొడుకు వైపు తిరిగి, ఏం నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. విహారీ సిగ్గుపడలేదు. వచ్చే ద్వాదశి వరకు ఆగండి నాన్నగారు అన్నాడు. ఆ రోజు ఏమవుతుందిరా అంది వర్ధనమ్మ ఆశ్చర్యంగా. కొడుకు ఇంత పెద్దవాడయ్యాడని ఆమెకు తెలీదు. చెప్తాగా. విహారీ వివాహం అయ్యే వరకు వర్ధనమ్మ అక్కడే ఉండేట్టు, కొత్త కాపురం స్థిరపడ్డాక ఢిల్లీ వెళ్ళేట్టు ఏర్పాటు జరిగింది. ఆమె లోపలికి వెళ్ళాక పరమేశ్వరం కొడుకు వైపు తిరిగి, ఎవర్రా అమ్మాయి అని అడిగాడు కుతూహలంగా. తండ్రి ఉత్సుకత చూసి విహారికి నవ్వొచ్చింది. చెప్తాను నాన్నగారు, కొంచెం ఓపిక పట్టండి అన్నాడు. ప్రేమ వ్యవహారాల్లో నా అనుభవం నీకేమైనా పనికి వస్తుందేమో చూడు. ఇప్పుడంటే ఇలా ఉంది కానీ ఆ రోజుల్లో మేమ్మ చాలా పొగరుగా ఉండేది. అందులోనూ కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురేమో అసలు కళ్ళు దించి చూసేది కాదు. అటువంటి దాన్నే నేను ప్రేమలో పడేయగలిగాను. కావాలంటే నీకేమైనా సలహాలు ఇస్తాను. ఫీజు మాత్రం చాలా ఇవ్వవలసి వస్తుంది సుమా నవ్వాడు. ఇచ్చుకోలేని నాన్నగారు, అయినా నా కేసులో అలాంటి గర్వాలు అంతస్తులు ఏమీ లేవులేండి. కేవలం మనస్తత్వశాస్త్రమే ఉంది నమ్రతగా అన్నాడు విహారీ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. థ్యాంక్స్ నాన్నగారు. బంధాలు బాధ్యతలు వెనక్కు తోసాయా పరమేశ్వరం, లేక కొత్తగా వచ్చిన గృహం పాత అనుగ్రహాల్ని మర్చిపోయేలా చేసిందా? లేదు స్వామి, ఈ పరమేశ్వరం గురుద్రోహం ఎన్నడూ చేయడు. ఈ 2-3 రోజులు అక్కడి వాతావరణం పరిశీలించానంతే. ఇంకో 1-2 రోజుల్లో ఏదో ఒకటి అమలు చేస్తాను. చెప్పానుగా, అతడికేమీ కాకూడదు. కానీ జీవితాంతం కుమిలిపోవాలి. అదే ఆలోచిస్తున్నాను. ఆలోచన కాదు, ఆచరణ కావాలి పరమేశ్వరం. డబ్బున్న అమ్మాయిని వలవేసి ఆస్తి కాజేద్దాం అనుకున్నావు. చిన్నతనం నుంచి నీ తెలివిని డబ్బు సంపాదన ఎలా అన్న విషయం మీదే కేంద్రీకరించావు. వివాహం వల్ల అది రాకపోయేసరికి యాక్సిడెంట్లో మరణించినట్టు నటించి భార్యని విధవరాల్ని చేశావు. నీ తెలివిని ముందు గుర్తించిన నేను చెట్టు క్రింద ప్లీడర్ని, గ్రేటెస్ట్ క్రిమినల్ లాయర్ని చేశాను. కోట్లు కమిషన్ ఇచ్చాను. నీలోని క్రిమినల్ లాయర్ తెలివి కన్నా నీ క్రిమినల్ తెలివే నాకు కావలసింది. నన్ను అవమానించిన ఒక మనిషి అసలు ఇన్ని రోజులు ఇంకా ఆనందంగా ఉన్నాడంటే అవమానం. వెళ్ళు పరమేశ్వరం. 2 రోజుల్లోగా నాకు సమాధానం కావాలి. మాటల్లో కాదు, చేతల్లో. ఎవర్రా ఆ ద్వాదశి అమ్మాయి, ప్రవల్లికేనా అడిగాడు కొడుకుని. కాదు నాన్నగారు, ఆ అమ్మాయి పేరు సునాదమాల. చాలా భయస్థురాలు. ప్రవల్లికతో నీ చనువు చూసి ఆ అమ్మాయిని చేసుకుంటావేమో అనుకున్నాను. ఆ అమ్మాయి వివాహం ఎవరో మిలిటరీ కల్నల్తో నిశ్చయం అయిపోయిందండి. లేకపోతే చేసుకునేవాడివా? మొట్టమొదటిసారి విహారీ సిగ్గుపడ్డాడు. పరమేశ్వరం ఏదో అడగబోతుంటే పద్మాకర్ హడావుడిగా కార్డ్స్ పట్టుకుని వచ్చాడు. మరుసటి రోజే ప్రోగ్రాం ఆఖరి పోరాటం నాటకం. ముఖ్య అతిథి పరమేశ్వరం. ముందు అతడు ఒప్పుకోలేదు, కానీ స్నేహితులిద్దరూ కలిసి ఒప్పించారు. మీరు ముఖ్య అతిథిగా ఉంటే అది మాకు గర్వకారణమండి అన్నాడు పద్మాకర్. చివరికి ఒప్పుకున్నాడు. రేపు హాలు కిటకిటలాడిపోతుంది అనుకుంటున్నామండి. టికెట్లు బాగా అమ్ముడుపోయాయి అన్నాడు పద్మాకర్ ఉత్సాహంగా. ఏమిటి ఈ నాటకం థీమ్? ఇన్విటేషన్ కార్డు పరిశీలిస్తూ అడిగాడు పరమేశ్వరం. కొత్త రకం కథ, ఒక విప్లవకారుణ్ణి మంత్రి చంపేయటం అన్నాడు పద్మాకర్. మంత్రి విహారీ, విప్లవకారుడు నేను. సాహిత్యం వెర్రితలలు వేస్తుందనుకుంటాను. లేదు నాన్నగారు, నిజాన్ని చూపిస్తుంది. దాన్ని భరించలేని భయస్థులు, అలా వ్రాయలేని రచయితలు అది వెర్రితలలు వేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మన పక్కనే కూర్చుని మనతో మాట్లాడేవాడే హార్డ్ కోర్ టెర్రరిస్ట్. అయినా దాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. అంత భయంకరంగా ఉన్నాయి ఆవేశంగా అన్నాడు విహారీ. పరమేశ్వరం నవ్వి కొడుకు భుజం తట్టాడు. స్నేహితులిద్దరూ వెళ్ళిపోయాక రామ్లాల్కి ఫోన్ చేశాడు. రామ్లాల్, రేపు ఆడిటోరియంలో నా పక్క సీట్లో మన వాళ్ళు ఎవరన్నా కూర్చుని ఏర్పాటు చెయ్యి. అలాగే. పరమేశ్వరం ఫోన్ పెట్టేసి మరో అనుచరుడికి ఫోన్ చేశాడు. సునాదమాల వివరాలు చెప్పి ఆ అమ్మాయి చేతివ్రాత సంపాదించి అలాంటి అక్షరాలతోనే కొన్ని ప్రేమలేఖలు వ్రాసి పద్మాకర్ ఇంట్లో అతడి గదిలో దొరికే ఏర్పాటు చెయ్యి. రేపు రాత్రికి ఇదంతా ఏర్పాటు జరిగిపోవాలి. అవతలి మనిషి ఇటువంటివి జరపటంలో ఎక్స్పర్ట్. అలాగే అన్నాడు వినయంగా. పరమేశ్వరం లేచి విహారీ గదిలోకి వెళ్ళాడు. నాటకం వస్తువులన్నీ ఒక బ్యాగులో ఉన్నాయి. అతడి చేయి వాటిని వెతికింది. 2 నిమిషాల తర్వాత దొరికింది డమ్మీ పిస్తోల్, నాటకాల్లో ఉపయోగించేది.
నాటకం రసపట్టులో సాగుతోంది. 2 అంకాలు పూర్తయ్యాయి. పరమేశ్వరానికి ఒక పక్క వర్ధనమ్మ కూర్చుని ఉంది. రెండో పక్క ఒక సూటు వ్యక్తి ఉన్నాడు. కథ క్లైమాక్స్కి చేరుతోంది. పరమేశ్వరం సైగ చేశాడు. పక్క వ్యక్తి లేచి కర్టెన్ వెనక్కి వెళ్ళాడు. నాటకంలో పాత్రధారులు రంగస్థలం మీదకి తీసుకువెళ్ళవలసిన వస్తువుల్ని అందుబాటులో పెట్టుకుంటారు. అన్నీ అక్కడే ఉన్నాయి. మిగతా పాత్రధారులందరూ జరుగుతున్న నాటకాన్ని తెరచాటుల నుంచి ఉత్సుకతతో చూస్తున్నారు. సూటు వ్యక్తి నెమ్మదిగా వంగాడు. డమ్మీ పిస్తోలు తీసి అచ్చంగా అటువంటిదే మరో పిస్తోలు పెట్టాడు. తర్వాత తన స్థానానికి వచ్చి కూర్చున్నాడు. నాటకం ముగింపు వచ్చింది. పరమేశ్వరం భార్య వైపు వంగి, ఈ సునాదమాల ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. లేదండి అందామె. నా ఉద్దేశంలో ఆ అమ్మాయి ఏదో నాటకం ఆడుతుంది. ఆమెకి పద్మాకర్కి మధ్య ఏదో గ్రంథం సాగుతోందని నా అనుమానం. నిజమా అంది వర్ధని ఆందోళనతో. మన అబ్బాయి అంతలా మోసపోతున్నాడా? వాడిని వెంటనే హెచ్చరించాలి. అది ఎలాగూ చేస్తామనుకో, కానీ వాడు ఇదంతా తెలిసి ఆ అమ్మాయిని కానీ పద్మాకర్ని కానీ ఏదైనా చేస్తే? పరమేశ్వరం మాటలు పూర్తి కాలేదు. ధామ్ అని పిస్తోలు పేలింది స్టేజి మీద. మంత్రివేషంలో ఉన్న విహారి వికటాటహాసంతో తెరపడింది. ఆడిటోరియంలో చప్పట్లు. పరమేశ్వరం భార్యతో లేచి స్టేజి మీదకి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి బయటదానికి వ్యతిరేకంగా ఉంది. పద్మాకర్ రక్తపు మడుగులో ఉన్నాడు. ఒక బుల్లెట్ మెదడులోంచి మరొకటి గుండెల్లోంచి వెళ్ళిపోయింది. ప్రాణం పోయి ఎంతసేపు అయిందో తెలీదు. విహారి శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. చేతిలో పిస్తల్ ఇంకా అలాగే ఉంది. వర్ధనమ్మ కెవ్వు నడిచి ముందుకు పరిగెత్తింది. పరమేశ్వరం వెళ్ళలేదు. చిన్న స్వరంతో అన్నాడు, ఓకే. అమ్మాయిని ఇద్దరూ ప్రేమించారు. స్టేజి మీద నాటకం ఆడినట్టు నటించి స్నేహితుడిని మర్డర్ చేసిన కోల్డ్ బ్లడెడ్ హంతకుడు విహారి. మాల ప్రేమలేఖలు పద్మాకర్ గదిలో దొరుకుతాయి. 14 సంవత్సరాలకు తక్కువ కాకుండా విహారికి శిక్ష పడుతుంది. వెళ్ళి స్వామికి చెప్పు. పరమేశ్వరం చెప్పిన మాట నిలబెట్టుకున్నాడని, స్వంత కొడుకు యవ్వన కాలాన్ని జైలు గోడల మధ్య సమాధి చేశాడని చెప్పు. పక్క వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమేశ్వరం కొడుక్కి దగ్గరగా వెళ్ళాడు. విహారి ఏమిట్రా ఇది అన్నాడు ఆందోళనగా. షాక్ నుంచి విహారి అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు నాన్నగారు అన్నాడు. ఎంత పని చేశావు విహారి? విహారి చేతిలోంచి పిస్తోలు జారిపడింది. వర్ధని ఏడుస్తోంది. ఏమండి, బాబుకి ఏమవుతుందండి? పరమేశ్వరం జవాబు చెప్పలేదు. దేశంలోని ఏ లాయరు ఇక విహారిని రక్షించలేడని అతనికి తెలుసు. అతడు భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏ క్షణాన్నైనా స్పృహ తప్పెట్టు ఉందామె పొదవి పట్టుకుని ఊరుకోవర్దని అన్నాడు. పక్కనున్న మరో నటుడు తొందరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అరుస్తున్నాడు. అనవసరం, ప్రాణం పోయింది అంటున్నారు మరెవరో. పరమేశ్వరం పిస్తల్ వైపు చూశాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి దాన్నే అందుకున్నాడు. పిస్తల్ అందుకుంటూ ఉండగా పక్క నుంచి ఎవరో అన్నారు, ఎందుకు అలా చేస్తున్నారు? పరమేశ్వరం సమాధానం చెప్పకముందే, న్యాయం దృష్టిలో అందరూ ఒకటే, కొడుకైనా సరే ఉరికంబం ఎక్కించాల్సిందే అని ఆయన ఉద్దేశం కాబోలు అన్న స్త్రీ కంఠం వినబడింది. పక్క నుంచి వినబడిన మాటలకి పరమేశ్వరం అదిరిపడి అటు చూశాడు. ఎప్పుడొచ్చిందో తెలీదు. ప్రవల్లిక అక్కడ ఉంది. అతడి మొహంలో భావాలు మారాయి. ఆమె నవ్వింది. ఈ లోపల పరమేశ్వరం సర్దుకున్నాడు. అవును, కొడుకైనా సరే చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు కటువుగా. అందులోనూ ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డరాయే. 1000 మంది ప్రేక్షకుల ముందు నిర్దాక్షిణ్యంగా చంపటం అంది ప్రవల్లిక. అప్పుడొచ్చింది అతడికి ఏదో అనుమానం. సందిగ్ధంగా ప్రవల్లిక వైపు చూశాడు. ఆమె పెదవుల మీద లీలగా కదులుతున్నట్టుంది నవ్వు. అనుమానం స్థిరపడి పద్మాకర్ వైపు తిరిగాడు. నేల మీద పడి ఉన్న పద్మాకర్ అప్పుడే లేచి కూర్చుంటున్నాడు. అప్పటి వరకు సీరియస్గా భయంగా నటిస్తున్న విహారీ కూడా నవ్వటం మొదలుపెట్టాడు. మిగతా నటులందరూ కూడా అప్పటి వరకు జరిగిన సీన్ని తమ అవధుల మేరకు నటించినట్టు నవ్వుకుంటున్నారు. వర్ధనమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది. ఏమిట్రా ఇదంతా అని కొడుకుని తిట్టింది. పద్మాకర్ కల్పించుకుని స్టేజీ మీదే కాదు, తెరపడ్డాక కూడా ఎంతసేపు నటించగలను అని ప్రవల్లిక గారితో పందెం వేశానంటే అంటూ నవ్వాడు. ఏడిసావు, కొద్దిగా ఉంటే నా గుండె ఆగిపోయి ఉండేది అంది వర్ధనమ్మ. ఈలోపు ప్రవల్లిక కల్పించుకొని, చిన్న చిన్న విషయాలకే ఆగిపోయే గుండె రాబోయే పెద్ద పెద్ద షాకులకు ఎలా తట్టుకోగలదా అని చిన్న ప్రయోగం చేసి ఉంటారు. అంతేనా పరమేశ్వరం గారు అంది. పరమేశ్వరం ఇరుకుని పడ్డట్టు ప్రవల్లిక వైపు చూసి, నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు. నిజంగా అర్థం కావటం లేదా? నిజం పిస్టల్ మార్పిడి ఎప్పుడు జరిగిందో రహస్యంగా అతడికి మాత్రమే వినబడేటట్టు అంది.
అతడి మొహం ఎర్ర రంగుకు మారింది. వర్ధనమ్మ ఇంకా కొడుకుని పద్మాకర్ని తిడుతూనే ఉంది. అయితే ఆమెలో అపాయం తప్పిన ఆనందం వల్ల వచ్చిన కృత్రిమ కోపం మాత్రమే ఉంది. ప్రవల్లిక మాటలకి ఏం జరిగిందో అర్థమైనట్లు, ఇదంతా చేసింది నువ్వన్నమాట అన్నాడు పరమేశ్వరం పెదాలు బిగించి. అవును, ప్రవల్లిక అంటే పజిల్ అనే అర్థం సన్నగా నవ్విందామె. కంగ్రాచులేషన్స్, ఇదంతా ఎలా కనుక్కున్నావు? టెలిఫోన్ ట్రాప్ చేసి ఉంచాను, అంతా బయటపడింది అందామనుకుంది. పైకి చెప్పలేదు. ఈ లోపల అతడే, నన్ను నువ్వేం చేయలేవు, నీకేం సాక్ష్యమూ లేదు అన్నాడు తేలికగా. కన్న కొడుకుని జైలుకి పంపాలనుకున్న రాక్షసుడివి. నీకు నా న్యాయస్థానాలు సరిపోవు, నరకమే సరైన స్థానం. దానికి ఏ సాక్ష్యాలు అవసరం లేదు. ఇదంతా నేను చేశానని నా కొడుక్కి చెప్తావా? నమ్మడని తెలుసు, అందుకే ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. దానికి టైం వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అంతలో వర్ధనమ్మ ఇద్దరితో కలిసి దగ్గరగా వచ్చింది. ఎంతలో ప్రమాదం తప్పిందండి. అదే గాని నిజం పిస్తోలు అయి ఉంటే ఏమై ఉండేది? ఈ నాటకాలు వద్దని ఇద్దరికీ చెప్పండి అంది. నీదంతా పిచ్చి అమ్మ, నాటకంలో నిజం పిస్తోల్ ఎలా వస్తుంది అన్నాడు విహారి సర్ది చెప్తున్నట్టు. నాకు అదంతా తెలీదు. ఇంకీ నాటకాలు మానేస్తామని నా మీద ప్రమాణం చేయి. ప్రవల్లిక పరమేశ్వరం వైపు ఓరగా చూసి, నాటకాలు మానేయటం మంచిదే కదా, ఏమంటారు అంది. పరమేశ్వరం మాట్లాడలేదు. మేమేదో సరదాగా నాటకాన్ని కాస్త పొడిగిస్తే దానికింత భయపడతావేమిటమ్మా? ఏం నాన్నగారు, మీరేమైనా భయపడ్డారా? పరమేశ్వరం బలవంతంగా నవ్వి, కాస్త భయపడ్డ మాట నిజమే అనుకో, కానీ ఇదంతా నాటకమని ముందే నాకు తెలిసిపోయింది అన్నాడు. మీ నాన్నగారు పెద్ద క్రిమినల్ లాయర్ కదా విహారి. ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్కి భయపడతారని ఎందుకు అనుకున్నావు? వీటిని చాలా సులభంగా పట్టుకోవచ్చు. ఇంకా పెద్ద ప్లాన్ వేస్తే గానీ ఎవరూ పట్టుకోలేరు అంది ప్రవల్లిక. నాకేం అర్థం కావటం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవటమే మంచిది. పరమేశ్వరం ఇంకీ ప్రసక్తి చాలు అన్నట్టు, వెళ్దామా వర్ధని అన్నాడు. నేను మేకప్ తుడుచుకుని తర్వాత వస్తాను అన్నాడు విహారీ. నేను కారు వరకు వస్తాను పదండి అంది ప్రవల్లిక. అవసరం లేదు, మేమెళ్తాం, శ్రమెందుకమ్మా నీకు అన్నాడు పరమేశ్వరం. మీ వెనకే రావటంలో శ్రమేముంది, పదండి. వర్ధనమ్మ కొడుకుతో, ఒరేయ్ తొందరగా ఇంటికి రా అంది. వాళ్ళు వెళ్ళాక పద్మాకర్ విహారితో, అనవసరంగా ఈ నాటకం ఆడామేమో గురు, మీ అమ్మ ఇక ఈ స్టేజి వైపు రానిచ్చేలా లేదు అన్నాడు. అటువంటిదేమీ ఉండి ఉండదులే. మరి తొందరగా రమ్మంటుందేమిటి? బహుశా దిష్టి తీయడానికి అయి ఉంటుంది. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అక్కడ పరమేశ్వరం భార్యతో కలిసి కారెక్కాడు. ప్రవల్లిక మర్యాదగా డోర్ వేసింది. థ్యాంక్స్ అన్నాడు. ఇంత దానికేనా? కాదు, నిజం పిస్తల సంగతి విహారికి చెప్పనందుకు. అతని మాటలు పూర్తి కాకుండానే కారు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రవల్లిక అలాగే నిలబడి ఉంది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు చోటు చేసుకున్నాయి. అదృష్టం బావుండబట్టి ఒకసారి విహారిని సేవ్ చేసుకోగలిగింది. ఈసారి పరమేశ్వరం ఇంత చిన్న ప్లాన్ వేయడు. మరెలా? కొడుకు అతడు ఒకే ఇంట్లో ఉంటారు. అతడు ఏం చేయటానికైనా ఛాన్సులు ఎక్కువ. పోనీ విహారికి ఇదంతా చెప్పేస్తే? అతడి తండ్రి ఎంత దారుణమైన ప్లాన్ వేసి అతడిని 14 సంవత్సరాలు జైల్లో పెట్టడానికి ప్రయత్నించాడో విహారికి చెప్పేస్తే అతడింత షాక్ భరించగలడా? ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. ఆ ఆలోచనల సందిగ్ధంలోనే ఆమె పరమేశ్వరం నుంచి ట్రాప్ చేసిన టెలిఫోన్ సంభాషణలో ఒక వాక్యం మర్చిపోయింది. సునాదమాల చేతివ్రాతతో పద్మాకర్ గదిలో కొన్ని లేఖలు పెట్టు అన్న వాక్యం అది. అలా అతడు ఎందుకు అనవలసి వచ్చిందా అని ఆమె ఆలోచించి ఉంటే బావుండేది. స్నేహితుడిని రక్షించుకునే ప్రయత్నంలో ఆ ప్రేమలేఖల విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం మరో మలుపుకు కారణమైంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.